సత్యం ధర్మం న్యూస్ కి స్వాగతం. సహకరించండి మేడం, పర్లేదు కొన్ని హెల్త్ సహకరించండి, కొన్ని చనిపోయింది సహకరించండి మీరు రాసుకోండి సార్. ఎగ్జాక్ట్ సీరియల్ నెంబరు రీజన్ చెప్పండి. ఎక్కడికి వెళ్ళట్లేదండి, ఎక్కడ వీలుంటే అక్కడ చచ్చిపోదాం ఫాస్ట్గా వస్తున్నాను అంటారు. ఎక్కడ యాక్సిడెంట్ అది ఎక్కడ నేను గుద్దాను కూడా నాకు ప్లేస్ తెలియదు. అని ఇలా కామెంట్ చేసింది, మేము ఎందుకు ఏం చేస్తామని కామెంట్ చేసింది, మా లైఫ్ ఎందుకు ఇలా చేస్తున్నాను అడిగిన ప్రశ్నలకి నా మనస్తాపాన్ని చెప్పి మాత్రమే నేను సూసైడ్ చేసుకోవడం. ఆవిడ నా కూతురు మీద చేసిన ఎలిగేషన్స్కి మేము పోలీస్ వాళ్ళు స్పందించి ఆమెను అరెస్ట్ చేస్తారా లేకపోతే నన్ను ఇక్కడే చావమంటారు? మీరు చెప్పండి. మేము ఆవిడకి అరెస్ట్ చేయమమ్మా, ఆవిడ ఎన్ని ఎలిగేషన్స్ చేసుకున్నా పర్వాలేదు, పిల్లల్ని పసిపిల్లలన్నా పర్లేదని మీరు అనేస్తే నన్ను ఇక్కడే చావనేయండి, లక్ష్మీ నేను ఇక్కడే చచ్చిపోయాను. మీరు అలా చెప్పండి, నేను ఇక్కడే చచ్చిపోయాను. సార్ డ్రైవ్ చేసుకొని వచ్చాను. చెప్తున్నాను కదండి, మెంటల్గా నాకు చాలా డిప్రెషన్ గురి సూసైడ్ చేసుకున్నాను అనుకున్నాను, చేసుకున్నాను. ఇది క్రైమ్ అయితే క్రైమ్ అని తీసుకోండి, ఈ క్రైమ్లో ఇది క్రైమ్ అనుకున్నా, సూసైడ్ చేసుకున్న నేరం అనుకున్నా, దీనికి అన్నిటికీ చాలా దూరం తీసుకోవాలి. చిన్నపిల్లల మీద చిల్డ్రన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాక్షన్స్ తీసుకోవాలి. పసిపిల్లల మీద చేసిన కామెంట్స్ అన్నిటికీ ఆవిడ పాప చేసిన కామెంట్స్కి సరైన లీగల్ యాక్షన్ తీసుకోమనండి, లేదంటే నన్ను చావమనండి, నేను ఇలాగే చచ్చిపోతాను. 2 రోజుల నుంచి వస్తున్న వివాదంలో డిప్రెషన్ గురయ్యారా? నా మీద వచ్చిన ఎలిగేషన్స్ కూడా నేను డిప్రెషన్ గురవలేదండి, నేను స్ట్రాంగ్ గానే ఎదుర్కొన్నాను. కానీ నిన్న నుంచి నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్ నేను భరించలేకపోతున్నానండి. ఆ ట్రోల్స్, పిల్లల మీద ఎలిగేషన్స్ నేను భరించలేకపోతున్నాను, నా వల్ల కావాలి. అయితే ఎంతవరకు ధైర్యంగా మీరు ఉన్నారు ఇప్పుడు? సడన్గా అదే చెప్తున్నాను కదా, నా మీద వస్తే నేను ఎంతైనా ఫేస్ చేయగలను, కానీ నా పిల్లల మీద నేను భరించలేకపోతున్నాను. నా పిల్లలు ఈరోజు నాకు ఫోన్ చేసి చాలా వచ్చాను, మమ్మీ ఎందుకు ఇలాగ ఇలా అడుగుతుంది, నాకోసం ఎందుకు మమ్మీ ఆంటీ ఇలా మాట్లాడుతుంది,
మాకు డిఎన్ఏ టెస్ట్ చేయమని ఎందుకు మమ్మీ అడుగుతుంది నా ఫస్ట్ పిల్లలు అలా అడిగేసరికి నేను తట్టుకోలేకపోయాను.